శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుధుడు 3వ తేదీ తరువాత నుండి అంటే 3వ తేదీ నుండి కుంభంలో సంక్రమణం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మంచి ఫలితాలే, ఎట్లాంటి ఇబ్బందులు లేవు. చక్కటి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు, ఆ రకమైనటువంటి అన్ని ఆనుకూల్యతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరమండి. ఎందుకంటే 6వ స్థానం శుక్రుడికి శుభస్థానం కాదు, వేధస్థానం. కాబట్టి శత్రుపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, రుణాలకు సంబంధించి అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఆర్జిత ధనం సంపాదించి పెట్టుకున్నటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా చేసేటటువంటి పనులలో కానివ్వండి, అంతేకాకుండా చేసేటటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. వీళ్ళకి ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాని నుంచి అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా కన్యారాశి వారు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేయడం, పొద్దున సాయంత్రం కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారికి రవి 13వ తేదీ వరకు వేధస్థానంలో ఉన్నాడు. 13వ తేదీ తర్వాత నుండి కుంభ సంక్రమణం నుంచి అంటే రవి కుంభరాశిలోకి ప్రవేశించిన తరువాత నుండి 6వ స్థానం రవికి శుభస్థానం కాబట్టి అప్పటి నుండి కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. దేని విషయంలో అంటే రుణాలు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కదా, దాని నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి, చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా అన్నీ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి శుభ పరిణామాలు, ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. వీరికి 7వ స్థానంలో శని సంచారం అంత అనుకూలం కాదు. కాబట్టి వివాహ విషయంలో కానివ్వండి, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళందరూ కూడా కాస్త ఓపికగా ఉండడం ద్వారా ఏ ఇబ్బందులు కూడా పడకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా చికాకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే గనక వీళ్ళు ఈ ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానివ్వండి, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం కానివ్వండి చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారికి అంటే విద్యార్థులకి కాస్త జాగ్రత్తలు అవసరం. అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా. చికాకులు ఉంటాయి. చేసేటటువంటి ప్రయత్నాలలో మామూలు ప్రయత్నం చేస్తే కనుక అంత శుభ ఫలితాలు ఉండవు. గట్టి ప్రయత్నం విశేషంగా శ్రమ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తే తప్ప వీళ్ళ లక్ష్యాలన్నీ కూడా సాధించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గురువారం గుర్తుంచుకోండి, విద్యార్థులందరూ కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. కాబట్టి అందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, హనుమాన్ చాలీసా, దాంతోపాటుగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి దర్శనాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతైనటువంటి శని
ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా. కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కానీ, ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికిను నియమించుకొని మన్యు సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మన్యు సూక్తం ద్వారా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మన్యు సూక్త పారాయణ చేయించుకోండి. అంతేకాకుండా ఏలినాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా, ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా. కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా మన్యు సూక్త పారాయణ చేయించుకోవడం. ఒకవేళ అందరికీ కూడా మన్యు సూక్తం వస్తే కనుక వాళ్ళే ఆ మన్యు సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో, పంచమ కోణంలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో 23వ తేదీ నుండి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది శారీరక శ్రమ కానివ్వచ్చు, మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి. శ్రమ చేస్తే తప్ప ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ, అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి, కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని. ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది. కాళ్ళు గనక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం. కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా మన్యు సూక్త పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని, విశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా, కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో 3 రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో: ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర. ఒక్కొక్క రాశి మీద, ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఒక రకంగా శుభ ఫలితాలు ఇస్తాయి, ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి. కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.